జీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నదీ స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. ఈ 18వ రోజు తదియ. ఈరోజు తులసీమాలను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. ఉసిరి తినరాదు. ఈరోజు నవగాయ పిండి వంటలతో తగుమందికి అన్నదానం చేస్తే చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఆ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 18వ అధ్యాయం కర్మానుష్ఠాన ఫలము ఇప్పుడు తెలుసుకుందాం. వశిష్ఠుడు, జనక మహారాజా, మనిషిగా మారిన ధనలోభి అనే బ్రాహ్మణునికి అంగీరస మహాముని కర్మానుష్ఠాన ఫలమును గురించి వివరంగా చెప్పాడు. ధనలోభి అంగీరస మునిచంద్ర, మీ దర్శనము వలన నేను ధన్యుడనయ్యాను. నేను మహాపాపిష్ఠుడిని. ఆ కారణంగానే అనేక జన్మలు ఎత్తిన తర్వాత ఇప్పుడు ఈ మహారణ్యంలో వృక్షాన్నై పడి ఉన్నాను. మీ దృష్టి నాపై పడినందువలనే నేను దీపస్తంభంగా ఉపయోగపడడానికి దేవాలయానికి తీసుకురాబడ్డాను. ఆలయం ముందు దీపస్తంభంగా ఉంచబడ్డాను. నాపై నేతి దీపాన్ని మునులు వెలిగించి పెట్టడంతో నేను చేసిన పాపాలన్నీ పటాపంచలైనాయి. మానవ రూపం లభించింది. ఇంతటి పుణ్యఫలము లభించిన నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి. కర్మలు చేయడం వలన కలిగే ఫలితాలను గురించి తెలియజెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని ప్రార్థించాడు. ఓ పునీత పురుషుడా, శ్రీ మహావిష్ణువు ఆషాఢమాసంలోని శుద్ధ ఏకాదశి నుండి శ్రీ లక్ష్మీ సమేతుడై పాలసముద్రంలో ఆదిశేషుని పడకగా చేసుకొని శయనిస్తాడు. మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ 4 మాసాల కాలానికి చాతుర్మాస్యం అని పేరు. ఈ 4 నెలలు హరిని ధ్యానించడం, పూజలు, వ్రతం చేయడాన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు. చాతుర్మాస్య కాలంలో శ్రీహరి ప్రీతి చెందడం కోసం చేసే స్నాన, దాన, జప, సత్కార్యాలు అన్నీ సత్ఫలితాలను కలగజేస్తాయి. ఈ సంగతి నేను మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను. ఆ వివరాలనే ఇప్పుడు నీకు చెబుతాను విను అన్నాడు అంగీరస మహాముని. ఏ పని చేయకుండా ఉండకూడదు. పనులన్నీ నేనే చేస్తున్నానని అనుకోకుండా ఉండడంతో ఏ పని చేయలేని జన్మనెత్తాడు. ధనలోభిలా కాకుండా ఉండాలంటే ఎవరెవరికి ఏ ఏ పనులు శాస్త్రం చెయ్యమని చెప్పిందో వాటిని తప్పనిసరిగా చేస్తూనే ఉండాలి. అన్నం కడుపు నిండే వరకు ఎలా తింటున్నామో అలా జ్ఞానం కలిగేదాకా పనులు చేస్తూ ఉండాలి. అక్కడ ఉన్నవారందరికీ చాతుర్మాస్య వ్రతాన్ని గురించి, దానిని శ్రీహరి ఉద్దేశించిన సందర్భం మొదలైన విషయాలను అన్నిటినీ వివరంగా విశదీకరించాడు. 18వ పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.